వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాతో చాలా బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆయన తదుపరి చిత్రం పైన అయితే ఒక కీలక అప్డేట్ వచ్చేసింది. అదేంటో చూసే కన్నా ముందు ప్రస్తుతం ఆయన సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నటువంటి పెద్ద మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి ఈ మూవీలో రామ్ చరణ్ ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీపై అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి చిక్రీ చిక్రీ సాంగ్ కానివ్వండి, రైరా రారా సాంగ్ కానివ్వండి, సోషల్ మీడియాని షేక్ చేశాయని చెప్పుకోవచ్చు. మరి రైరా రారా సాంగ్ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతకన్నా ముందు విడుదలైనటువంటి చిక్రీ చిక్రీ సాంగ్ ని బీట్ చేసి ఈ సాంగ్ నెంబర్ 1 ప్లేస్ లో అత్యధిక వ్యూస్ సాధించినటువంటి టాలీవుడ్ సాంగ్ లోనే ఈ సాంగ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అందులో రామ్ చరణ్ డాన్స్ గురించి ఎస్పెషల్ గా చెప్పుకోవాలి. మాస్ గ్రేస్ తో ఆ సాంగ్, ఆ పర్ఫార్మెన్స్, ఆ బీట్స్, ఆ హుక్ స్టెప్స్ సూపర్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు పెద్ద మూవీ పైన భారీ అంచనాలే నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆయన నెక్స్ట్ మూవీ పైన కూడా ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ రాకముందే ఒక భారీ స్థాయిలో హైప్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ 17th మూవీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సో సుకుమార్ పుష్ప సినిమాతో ఏ విధంగా అల్లు అర్జున్ ని ఒక రేంజ్ కు తీసుకెళ్లాడు, రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించినటువంటి రంగస్థలం ఏ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో, అందులో చిట్టుబాబు క్యారెక్టర్ లో రామ్ చరణ్ ఒదిగిపోయి ఆ డెఫ్ అయినా సరే ఆ సినిమా అంటే అంత స్టార్ హీరో అయి ఉండి కూడా ఆ విధంగా నటించడం అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ సమంత చిట్టిబాబు రామలక్ష్మి పాత్రలో ఆ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది, ఏ విధంగా హిస్టరీ క్రియేట్ చేసింది, ఇదంతా కూడా మనం చూసాం. అందులో రామ్ చరణ్ ని ఏ విధంగా సుకుమార్ చూపించాడు, సో తర్వాత క్రేజీ ప్రాజెక్ట్స్ అయినటువంటి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఏ విధంగా చూపించాడు, మరి ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ తోటి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండడం, మరి ఇందులో రామ్ చరణ్ ని ఏ విధంగా చూపిస్తారా, ఒక మాస్ ఎలిమెంట్ గా చూపిస్తారా, మరి ఒక ఏ విధంగా చూపిస్తారా, అసలు ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఈ సినిమాపై అయితే సెన్సేషన్ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా గురించి అంటే రామ్ చరణ్ కెరీర్ లో 17వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ కానివ్వండి, ఒక ప్రీ లుక్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా షూటింగ్ గురించి కూడా ఆ రోజే అనౌన్స్మెంట్ వస్తుంది అంటూ ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. మరి ఈ సినిమా పైన అయితే ఫుల్ బజ్ నెలకొన్నటువంటి నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో అంటే సానా బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నటువంటి పెద్ద మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. ఈవెన్ ఏప్రిల్లో కూడా విడుదలకు సిద్ధం అవనుంది. సో మరి ఇప్పుడు సుకుమార్ కూడా పుష్ప 2 తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి భారీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ 17th మూవీ అని మనం చెప్పుకోవచ్చు. వీరిద్దరి కాంబోలో వస్తున్నటువంటి ఈ మూవీ పైన షూటింగ్ ఎప్పుడు ఉంటుందా అనే క్రేజీ అప్డేట్ కూడా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఉండబోతుందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అన్ని పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అందరూ టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోస్ అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో పేరు సాధించుకున్నటువంటి నేపథ్యంలో RRR సినిమాతో అటు ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారు. దాని తర్వాత అన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మరి ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన 17th మూవీలో ఏ విధంగా కనిపిస్తారు, అసలు ఈ సినిమాతో ఏ విధంగా ఆకట్టుకుంటారు, ఈ సినిమా పైన ఎటువంటి అప్డేట్ వస్తుందని అయితే ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. సో మార్చి 27th వరకు కూడా ఈ సినిమా గురించి అంటే క్రేజీ అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.